అక్కడ సడన్గా ఒక పెద్ద సింహాన్ని చూసి ఆగిపోతాడు. అది వేల కిలోల బరువుతో చూడగానే భయం పుట్టించేలా ఉంది. శ్యామ్ చేతిలో గన్ ఉన్నప్పటికీ నెమ్మదిగా దాన్ని వదిలేస్తాడు. ఎందుకంటే ఆ సింహం కళ్ళలో కోపం కన్నా ఏదో ప్రశాంతత కనిపిస్తుంది. కానీ ఊహించని విధంగా అది ఒక్కసారిగా అతని మీద దూకి పదునైన పళ్లతో కొరుకుతుంది. వెనుక ఉన్న తండ్రి గన్తో షూట్ చేయడంతో ఒక బుల్లెట్ సింహానికి గాయం అవుతుంది. అయినా సరే శ్యామ్ని వదలకున్నా కొంత దూరం లాక్కు వెళ్లి వదిలినప్పుడు సింహం బాడీలోంచి ఒక రక్తపు బొట్టు శ్యామ్ రక్తంలోకి పడుతుంది. అంతే, శ్యామ్ శరీరంలో ఒక్కొక్కటిగా మార్పులు మొదలవుతాయి. డాక్టర్లకి షాకింగ్ కలిగేలా చనిపోయాడనుకున్న శ్యామ్కి మెలకువ వస్తుంది. రికవరీ అయ్యి అలా ఊరు శివారులో నడుస్తుంటే శ్యామ్కి భూమి దడిలేస్తున్నట్టు వింత శబ్దాలు వినిపిస్తాయి. తిరిగి చూస్తే పెద్ద గేదెల గుంపు పరిగెత్తుకుంటూ తన వైపు వస్తుంది. శ్యామ్ భయంతో కూర్చుంటాడు. కానీ ఆ గేదెలు ఏం చేయవు. తప్పుకుని పరుగెత్తుకుని వెళ్లిపోతాయి. తర్వాత అడవిలోకి వెళ్లి ఒక ఐరన్ ముక్కతో ఒక ఈటె లాంటి బాణం తయారు చేసి విసిరేసరికి అది చాలా వేగంగా సూటిగా చెట్టుకి గుచ్చుకుంటుంది. ఆ సౌండ్ కి దూరంగా ఉన్న జింక పరుగెడుతుంది. ఉత్సాహంగా శ్యామ్ వెంటపడతాడు. అతని వేగం మామూలు ఉండదు. కొన్ని సెకన్లలోనే జింకతో సమానంగా పరుగెడతాడు. సడన్ గా చుట్టుపక్కల ఎక్కడో నుంచి గట్టిగా శబ్దం వినిపిస్తుంది. వెంటనే చెట్టు కోతిలా స్పీడ్ గా ఎక్కి చూస్తాడు. అక్కడ వేటగాళ్లు అడవిలో కోడెలను చంపుతున్న దృశ్యం చూస్తాడు. శ్యామ్ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లేసరికి అప్పటికే ఆ కోడెలు చనిపోయి పడిపోతుంటాయి. కోపంతో అక్కడ పడి ఉన్న కత్తిని తీసుకుంటాడు. సడన్ గా ఎదురుగా ఇద్దరు హంటర్స్ గన్స్ తో శ్యామ్ వైపు షూట్ చేయడానికి పాయించేస్తారు. ఒకరిపైకి చేతిలో ఉన్న కత్తిని విసిరేస్తాడు. మరొకరిపై వేగంగా దూకి గట్టిగా చితకొడతాడు. చివరకు హంటర్స్ పనిపోతుంది. అడవి మధ్యలో పడి ఉన్న కోడెలను చూస్తూ మనుడు నిర్ణయం తీసుకుంటాడు. అడవిని కాపాడాలి, చెడ్డవాళ్లను అంతమొందించాలని.